ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మార్కెట్ ప్రెజెంట్ కొంచెం బాగా ప్రాఫిట్స్లో వెళ్తుంది కాబట్టి ఈ టైంలో క్యాష్ హోల్డింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు క్యాష్ హోల్డింగ్ చేస్తారు అని అంటే బేసికల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా రిడెంప్షన్ ప్రెజర్ ఉంటుంది అనమాట. మార్కెట్లో ఏదైనా ప్యానిక్ స్టార్ట్ అయింది అనుకోండి, అంటే మీరు అర్జెంట్ డబ్బులు కావాలనుకోండి, సెల్ బటన్ నొక్కేస్తారు. నీకైతే ఆ యూనిట్లు వర్త్ డబ్బులు ఇవ్వాలి కదా. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా అమ్మపోవచ్చు మన యూనిట్స్ని. అందుకని వాళ్ళు మీకు మనీ ఇవ్వడానికి వీలుగా ఏంటంటే కొంత ఎప్పుడు క్యాష్ హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ క్యాష్ హోల్డ్ ఓవర్ నైట్ ఫండ్స్ వాటిలో పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. డెట్ ఫండ్స్లో ఓవర్ నైట్ పెడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యావరేజ్ మీద సంవత్సరానికి 5 to 7% మధ్య వస్తాయి అనమాట. అందుకని చేతిలో క్యాష్ ఎప్పుడు ఉంచుకోరు కానీ బట్ ఓవర్ నైట్ ఫండ్స్లో ఉంచుకుంటారు. ఎవరైనా రిడెంప్షన్ రాగానే ఇమీడియట్గా తీసి ఇస్తుంటారు అనమాట వాళ్ళు. జనరల్గా ఒక 5 to 7%, 8% దాకా ఉంచుకుంటారు క్యాష్ హోల్డింగ్. డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్. మార్కెట్ ప్యానిక్లో ఉందనుకోండి 20% కూడా మెయింటైన్ చేస్తారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే మార్చి వరకు చూసుకుంటే మన ఏప్రిల్ మంత్ డేటింగ్గా రాలేదు కాబట్టి మార్చి మంత్ వరకు చూసుకుంటే కనుక అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో లేదు 58,000 కోట్ల క్యాష్ హోల్డింగ్లో ఉందండి. 58,000 కోట్లు అంటే 0.5 crore చేతిలో ఉంది. అన్నిటికంటే ఎక్కువ అంటే ఫరాగ్ ఫారూక్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ వాళ్ళ ఒక్కరి దగ్గరే అండ్ 22,000 కోట్ల ఫండ్ ఖాళీగా ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా దేనికి డిప్లాయ్ చేయలేదు. అఫ్కోర్స్ వాళ్ళ సైజ్ కూడా ఎక్కువ, మోర్ దెన్ 1,00,000 కోట్లు అనమాట. అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఆ టోటల్ సైజులో ఆల్మోస్ట్ 20% దాకా క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. తర్వాత హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ అండి, అంటే వీళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ 6,000 కోట్లు ఉంది. అండ్ ఎస్బీఐ కాంట్రా ఫండ్ వీళ్ళ దగ్గర 5,000 కోట్లు ఉంది. ఐసిఐసిఐ ప్రో ఫండ్ వీళ్ళ దగ్గర 3,000 కోట్లు ఉన్నాయి. మొత్తానికైతే ఈ టాప్ 10 యావరేజ్ మీద తక్కువ అంటే 2,000 కోట్లు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎక్కువ అంటే ఫరాగ్ ఫారూక్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు ఆల్మోస్ట్ 22,000 కోట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనమాట. ట్రెడిషనల్గా ఫరాగ్ ఫారూక్ వాళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. లో బీటా, వెరీ కన్జర్వేటివ్ అనమాట. వాళ్ళు ఎక్కువ క్యాష్ హోల్డింగ్ చేస్తుంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ మార్కెట్ కండిషన్ పెట్టి పెడతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న డేటా అప్ టు మార్చి వరకే అండి. బట్ నాకు తెలిసి ఏప్రిల్ మంత్లో పెట్టుండొచ్చు, ఎందుకంటే మార్కెట్ బాగా బౌన్స్ అయింది కదా, బహుశా డిప్లాయ్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ. బట్ జనరల్గా ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసినా సరే మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎప్పుడు కూడా 7% దాకా హోల్డ్ చేయడం అనేది మామూలు విషయం. క్యాష్ హోల్డింగ్ బ్యాకప్ అని కూడా అనుకోవచ్చా సార్? బ్యాకప్ ఖచ్చితం, ఎందుకంటే రిడెంప్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, నేను క్యాష్ మెయింటైన్ చేయలేకపోతే ఉన్న పొజిషన్ మొత్తం అమ్మాలి కదా. ఆ టైంలో మార్కెట్ పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. లాస్ట్లో టూ మచ్ లాస్లో ఎందుకు అమ్మాలి? రెండోది కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి లిక్విడిటీ కూడా సరిగా ఉండదు ఒక్కోసారి. అలాంటి కండిషన్లో ఎందుకని మంచిదని చెప్పేసి ఎప్పుడు క్యాష్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకని మ్యూచువల్ ఫండ్ క్యాష్ మెయింటెనెన్స్ అనేది మామూలు విషయమే. కాకపోతే అది అబ్నార్మల్గా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి అది ఒక వార్నింగ్ అనమాట. మార్కెట్లో ఏదో అన్సర్టనిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఒక వార్నింగ్ అనమాట రిటైలర్స్కి. బట్ జనరల్గా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు క్యాష్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మార్కెట్లో చూసుకుంటే సెల్ బై అండ్ టైం ఉంటుంది కదా, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది వాళ్ళకి ఏమన్నా బేసిక్ స్ట్రాటజీ ఏమన్నా ఉంటుందా? నో, బేసికల్గా మీరు మాట్లాడుతుంది మ్యూచువల్ ఫండ్స్ కొనాలి అనుకుంటేనా, అది 2 o'clock లోపే మీరు కొనాల్సి ఉంటుంది. 2 o'clock లోపే మనం ఆర్డర్ కనుక ఇస్తే అండ్ ఈవినింగ్ క్లోజింగ్ ప్రైస్కి మీకు అసైన్ అవుతాయండి. మార్నింగ్ 2 o'clock లోపే. ఈవెన్ మన దగ్గర ఉన్న పొజిషన్స్ అమ్మాలన్నా సరే, మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ అంటాం మనం, దాన్ని చేయాలన్నా సరే అండ్ 2 o'clock లోపే మీరు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈవినింగ్ లోపు ఈవినింగ్ ప్రైస్కి మనది ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అది అండ్ టెక్నికల్గా మీరు ఏదైనా కొనాలంటే లేదు, మీకు చార్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, చార్టింగ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే కనుక చార్ట్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. బట్ జనరల్గా టైమింగ్స్ అయితే 2 o'clock లోపు కొనాలి మ్యూచువల్ ఫండ్స్. బేసికల్గా స్టాక్ మార్కెట్లో మీరు ఏ ప్రోడక్ట్ని చూసుకోండి, కాకపోతే మీకు చార్టింగ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఏంటంటే దాంట్లో మనం ట్రెండ్ ఫాలోయింగ్, రేంజ్ ట్రేడింగ్ 2 చేస్తుంటారు అనమాట వాళ్ళు. సో చార్ట్లు చూస్తే మనకి ఐడియా వస్తుంది ఈ టైంలో కొన్ని రోజులు ఉండొచ్చా లేకపోతే ఇప్పుడే తీసుకోవచ్చు అనేది, అది టైమింగ్ గురించి అనమాట. బట్ మీరు కనుక ఎస్ఐపీలు చేసుకుంటే ఇవేం లేదు కదా, మనం ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతున్నాం, ఎవ్రీ మంత్ తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఎస్ఐపీలకి ఎస్డబ్ల్యూపీకి ఇవేం అవసరం లేదు. బట్ మీరు బల్క్ అమౌంట్ ఒకసారి డిప్లాయ్ చేద్దాం అనుకున్నా, బల్క్ అమౌంట్ ఒకసారి తీద్దాం అనుకున్నా కూడా టైమింగ్స్ ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మీకు చార్టింగ్ నాలెడ్జ్ పనికొస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.